హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నాను. నా మిషన్ మీకు ఎప్పుడు చూపించలేదు కదా! ఈరోజు నా మిషన్ గురించి చెప్తున్నాను. ఇది నేను తీసుకొని 1 ½ ఇయర్ అయిందండి. ఫినిషింగ్ అయితే చాలా బావుంటుంది ఈ మిషన్‌లో. ఈ మిషన్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను చెప్తాను. అలాగే ఇక్కడ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ చేస్తున్నాను. రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కట్ వర్క్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రేమ్ ఫిక్స్ చేసేసుకున్న తర్వాత డిజైన్ సెలెక్ట్ చేసుకొని, అలాగే డిజైన్ ఎక్కడి వరకు వస్తుందో చెక్ చేసుకోవాలి కదా! రెగ్యులర్‌గా చేసే వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటది. కానీ అందరూ అనుకుంటారు వర్క్ పెట్టేసేసి మనం ఎక్కడికైనా ఎళ్ళిపోవచ్చు. ఈ వర్క్ అదే చేసేసుకుంటది అని కొన్ని అపోహలున్నాయి జనాల్లో. అదైతే కరెక్ట్ కాదు. వర్క్ చేస్తున్నామంటే దాని దగ్గరే ఉండి చేయాల్సి ఉంటది. కాస్త రిలాక్సేషన్ ఉంటది తప్ప పూర్తిగా వదిలేయడానికైతే అస్సలుండదు. మీరు వేరే వాళ్ళ మాటలు విని అయితే మోసపోవద్దు. కానీ దగ్గరుండి చూసుకోవాలి. ఏదైనా సరే కష్టం లేకుండా అయితే ఫలితం అనేది అస్సలే ఉండదు. ఇది గూడా ఒక కష్టమైన వర్కే. కాకపోతే అలవాటైపోతే ఎలా ఉంటుందంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్‌లో నేను గూడా చాలా తిప్పలు పడ్డాను. నా జర్నీ గురించి గూడా నేను చిన్న చిన్నగా వీడియోస్ చేస్తా అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇది నేను ఏం వర్క్ చేస్తున్నాను, ఏంటి అనేది మీకు చెప్పేస్తానండి. కట్ వర్క్ ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద చేస్తున్నాను గదా! నేను దీని గురించి దీని పిక్ కూడా నేను చూపిస్తాను. స్టిచ్చింగ్ గూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇది నేను బ్లాక్‌లో చేయించుకున్నాను. చేసుకో స్టిచ్ చేయించుకున్నాను. నేనే చేసుకున్నాననమాట. బ్యాక్ వచ్చేసి సింగిల్ లేయర్ నెట్ యాడ్ చేశాను. కట్ వర్క్. హ్యాండ్స్‌కొచ్చేసి డబుల్ లేయర్ యాడ్ చేశాను. చిన్న చిన్న బూటీస్ వచ్చి హ్యాండ్ అంతా బూటీస్ వస్తాయి. కట్ వర్క్. కంప్లీట్ కట్ వర్క్ ఇలా ఉంటుంది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి సింపుల్ కట్ వర్క్ బూటీస్ వస్తాయన్నమాట. ఇలా ఉంటుంది. ఫినిషింగ్ అయితే చాలా బావుంటుంది మన మిషన్‌లో. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ అయితే మైక్రో వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా మిర్రర్స్ 3 లేయర్స్ వేసుకున్నాను. 4 లైన్స్ బ్యాక్ మిర్రర్స్ వేసుకున్నాను. దీని పిక్స్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను చూడండి. చూడండి ఇలా ఉంటుంది బ్లౌజు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా వీడియోస్ చేయాలి, నన్ను మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇవైతే ఈ బ్లౌజు పిక్స్ అండి. ఎవరికైనా వర్క్ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.